అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో వడ్లు ఎంత పెరిగినాయి? కేంద్ర ప్రభుత్వము ఎఫ్సిఐ కానీ వ్యాపారం చేయజాలదు, లిమిటేషన్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు లిమిటేషన్ ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రతిసారి కేసీఆర్ తోటి ఏం పంచాయతీ ఉంటుండే? బ్రోకెన్ రైస్ పంచాయతీ ఉంటుండే. బ్రోకెన్ రైస్ ఎక్కడ తింటారు? కేరళలో ఎక్కడ తింటారు? తమిళనాడులో తింటారు, బీహార్లో తింటారు, జార్ఖండ్ ప్రాంతంలో తింటారు. ఎంత అయితే ప్రజలు కన్జ్యూమ్ చేస్తారో అంతనే ఎఫ్సిఐ తీసుకుంటుంది. ఎక్స్ట్రా తీసుకుంటే ఎఫ్సిఐ బయట ఎక్స్పోర్ట్ చేయదు, బయట అమ్ముకోజాలదు. కేంద్ర ప్రభుత్వం మురిగిపోతాయి. కాబట్టి ఎథనాల్ ఇండస్ట్రీ పెట్టుకోమన్నది, రైస్ బ్రాండ్ ఆయిల్ ఇండస్ట్రీ పెట్టుకోమన్నది, ఇటు అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టుకోమని అనేక మార్లు లిఖితపూర్వకంగా సలహాలు ఇచ్చారు. కేసీఆర్ ఎట్లా పనిచేసాడో చూసారు. మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే చేసుకోవచ్చు, మీరు ప్రైవేట్గా అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం చేయరాదు. కాబట్టి ఎంత భారతదేశ ప్రజలు ఎంత కన్జ్యూమ్ చేస్తారో అంతనే వాళ్ళు తీసుకోగలుగుతారు. ఇవాళ దాని మీద ఎంఎస్పీ ఇస్తున్నారు. ఆ ఎంఎస్పీ తోటి రైతులు సంతోషంగా ఉన్నారు. ఇటువంటివి కమ్యూనికేషన్ ఏమేమి ఉంటుందో ఇవి కూడా ఎమ్మెల్యేస్కి నేను చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి అయినా ఒక 38 జాగాలలో గెలిచిర్రారు. ఇక నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనేటోడు, ఆయన చేతి కూడా ఉన్నది. ఇలా లోపలేయాలి, లోపలేసి బయటకు కూడా రావద్దు. అసలు ఇటు బాగా మస్తి తగ్గలేదు. ఇల్లది ఒళ్ళు కొవ్వు కరగలేదు. ఇంకా మాట్లాడే పద్ధతి, కలెక్టర్ల మీద అటాకులు చేయటము, నా మీద అటాకులు చేయటము. నేను ప్రివిలేజ్ కమిటీకి కూడా చెప్తున్నా పార్లమెంట్, ఎందుకంటే పనికి వాళ్ళని వేసాము. ప్రివిలేజ్ కమిటీ పెట్టండి. ప్రభుత్వం మారింది, పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకే చెప్తున్నా నేను. బీజేపీకి పంపించండి. ఇప్పుడు లోపలేయాల నా మీద జరిగిన ఈసపల్లి దాడిలో కేటీఆర్ చేయి ఉన్నది. అటువంటి వెధవల్ని, కొవ్వు బాగా పట్టినోళ్ళని జైలు వేసి కొవ్వు కరిగించే పని చేయాలి. ఈ రాజకీయ వ్యవస్థలకు వెళ్ళి తెలంగాణ తీసి బయటపడాలి. వీళ్ళందరినీ పని చేస్తారు, పని చెయ్యరు. ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు పని చేస్తారు, యాక్టివ్ ఉంటారు కొందరు, యాక్టివ్ ఉండరు కొందరు. ప్రజలు 5 ఏళ్ళకోసారి నిర్ణయం చేస్తారు. పని చేసినోడికి మళ్ళా పట్టం కడతారు, చేయనోడిని ఇంటికి పంపుతారు. ఈ దాడుల వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ దుర్మార్గులు దేనితో కొట్టాలో దాంతో కొట్టాలి. వీళ్ళని కొవ్వు బాగా ఎక్కి మళ్ళీ ట్వీట్ ఒకటి నిన్న ఆడ ఢిల్లీలో దిగిందట. తెలంగాణలో ప్రకంపనలు వచ్చినాయి. ఎందుకు వస్తాయండి ప్రకంపనలు? బాగా మస్తికి ఎక్కిరండి, ఇంకా మస్తి తగ్గలే. ఇటువంటి అయితే కొవ్వు పట్టిన ఈ మనుషులు ఉంటారో జంతువుల్లాగా ప్రవర్తన చేస్తారు. ఆ కలెక్టర్ మీద చేసినట్టు, మా ఇండ్ల మీద చేసినట్టు, మా బండ్ల మీద చేసినట్టు. ఇటువంటి వాళ్ళని అసలు నామరూపాలు లేకుండా చేయాలి. అందులో నెంబర్ 1 లిస్టులో నెంబర్ 1 కేటీఆరే. డెఫినెట్లీ కేటీఆర్ హస్తం ఉంటుంది. ఆ కలెక్టర్ మీద ఉంటుంది, ఇక్కడ కూడా ఉన్నది. వి నో ఫర్ అ ఫ్యాక్ట్. ఎంక్వైరీ గట్టిగా చేయాలి. ఎట్లా పనిష్మెంట్ ఎట్లా ఉండాలంటే ఇంకొకసారి అటువంటి ఆలోచనలు కూడా రావద్దు. కొడుకు పోవాలి లోపలికి, చెల్లెపోయింది వీడు కూడా పోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.